చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. బైబుల్ చెప్తుంది, ఫిలిప్ అని ఒక దేవుని దాసుడు ఉన్నాడు, ఇవాంజలిస్ట్. బైబిల్లో ఈ ఫిలిప్పే దేవుని ఆత్మచేత నడిపించి ఒక నపుంసకునికి, అధికారికి దేవుని వాక్యాన్ని తెలియజేస్తాడు. ఆ బైబిల్ మాట్లాడుతున్నప్పుడు, ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈయన కుటుంబంలో 4 కుమార్తెలని, వీరు 4 కూడా ప్రవచించేవారని, ప్రవక్తలని చెప్పి బైబిల్ రాస్తుంది. ఒకరు ఇంజనీర్గా, ఒకరు డాక్టర్గా, ఒకరి మరొకటి ఈ భూమి మీద చేసే వ్యక్తులు ఉండగా, ఒక సేవకుడు తన గుణం చూడండి, అన్నిటికన్నా గొప్పది దేవుని సేవని ఎంత నిర్ణయం తీసుకున్నాడా. వాళ్ళ కూతుర్లు అడిగుంటారా, నాన్న నేను ఏమవ్వాలో చెప్పు, అమ్మ నేను ఏమవ్వాలో చెప్పు. చిన్నప్పటి నుంచి ఫిలిప్ దేనికోసం పెంచుంటాడో, ఫిలిప్ ఏ ఆలోచనలో పెంచుంటాడో. కానీ ఇప్పుడు ఫిలిప్ ఆలోచనలు తన బిడ్డలు ఏదో పనికి వెళ్ళిపోవాలని కాదు, కానీ తన బిడ్డలు దేవుని కార్యాల కోసం నిలబడాలి. ఫిలిప్కి ఒక విషయం అర్థమైపోయింది, దేవుని ఉద్యోగం అన్నిటికన్నా ప్రధానమైన ఉద్యోగం, గొప్ప ఉద్యోగం. ఈరోజు మిమ్మల్ని నేను సేవకు వచ్చేమనో, ఉద్యోగం మానేమనో, లేకపోతే మీ బిడ్డల్ని ఉద్యోగం కొరకు కాదు కానీ సేవ కొరకు ప్రిపేర్ చేయమనో, సిద్ధపరచమనో నేను చెప్పట్లేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఒకవేళ వింటుంది తల్లిదండ్రులు అయితే మీ బిడ్డలు ఎలా సిద్ధపరచాలి, ఒకరు వింటుంది యవ్వనస్తులు అయితే మిమ్మల్ని మీరు ఎలా సిద్ధపరచుకోవాలి, ఒకరు వింటుంది అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, లేదా తాతయ్య కానీ, ఎవరైనా అయితే మీరు మీ మనవరాలను ఎలా సిద్ధపరచాలి. చూడండి, ఒక మాట పెద్దవాళ్ళుగా మనం ఒక మాట చెప్పాలి, ఒక మాట మనకు మనం అనుకోవాలి. నేను ఏ ఉద్యోగం చేసినా, లేకపోతే నా మనవలు ఏ ఉద్యోగం చేసినా, నా బిడ్డలు ఏ ఉద్యోగం చేస్తున్నా, వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఉద్యోగంతో పాటు దేవుని పని చేయాలి. నేను నా కుటుంబాన్ని బాగా పోషించేస్తాను, కుటుంబాన్ని చూసుకుంటాను, కుటుంబాన్ని కట్టేస్తాను, ఇల్లు కట్టేస్తాను, స్కూల్స్ కట్టేస్తాను, అన్నీ చేసేస్తాను. ఇవన్నీ మీకు సంబంధించింది, మీ కుటుంబానికి సంబంధించింది. కానీ మీ కొరకు తన ప్రాణం పెట్టిన దేవుని కొరకు మీరేం చేస్తున్నారు? ఫిలిప్ తన 4 కుమార్తెలు కూడా ఇచ్చేసాడు సేవకి. ఫిలిప్ తన జీవితాన్ని ఇచ్చేసాడు సేవకి. వీళ్ళు వేరే, పూర్తిగా దేవుని కోసం మంట కలిగిన వ్యక్తులు వీళ్ళు. మనం ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చునిపోయి వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉండాలా, లేకపోతే ఆ పిలుచుకున్న దేవుని కోసం మనం పనిచేయాలి? చూడండి, ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు లోపల ప్రభు కొరకు మంట కలిగి, లోపల దేవుడు నాకు మేలు చేసిన ఆలోచన కలిగిన వ్యక్తులు దీనికి స్పందిస్తారు. వారి బిడ్డలు చెప్తారు, నాన్న నువ్వు ఏ పని చేసినా దేవుని సేవ చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి నా తల్లి ఒక మాట చెప్పేది, నా తండ్రి ఒక మాట చెప్పారు. ఎక్కువ నా తల్లి కన్నా నా తండ్రి ఎక్కువ మాట చెప్పారు. ఏమనంటే, నీవు సేవ కోసం పిలువబడ్డావు. సమర్పించింది నా తల్లి. నాకు మగబిడ్డ నువ్వు దేవా, నేను వాడిని నీకోసం ఇస్తాను. కానీ నాకు 10 మార్లు జ్ఞాపకం చేసింది నా తండ్రి. ఎన్నిసార్లు చెప్పుంటారో, నీవు మాత్రం ఉద్యోగం పిలవబడలే, నువ్వు సేవ చేయాలి. ఈరోజు వారు వేసిన విత్తనం, వారు వేసిన బాట నన్ను సులువుగా దేవుని సేవలోకి తీసుకుని వచ్చిందండి. దేవుడు నన్ను ముందుగానే తల్లి గర్భంలో పడకమునుపు ఎంచుకున్నాడు నాకు తెలుసు. ఆయన కొరకు ప్రతిష్ఠించాడు నాకు తెలుసు. నేను ఎరిగి ఉన్నాను ఆయన నన్ను పిలుచుకున్నందుకు నేను మహిమపరచుచున్నాను. ఈరోజు దేవుడు నన్ను లోపల రేపుతున్నాడు. ఆయన ప్రజలు ఆయన దగ్గర నుంచి మేలు పొందుకొని, ఆయన ప్రజలు ఆయన ప్రాణాన్ని దానంగా ఇచ్చిన తర్వాత ఆయన ప్రజలు ఈ లోకం గురించి కాకుండా ఆయన కోసం పంచని ఆతృతపడుతున్నాడు. మనం ఏ ఉద్యోగం చేసినా, ఆఖరికి ఐఏఎస్ అయిపోయినా, ఐపీఎస్ అయిపోయినా, లేకపోతే సీఎం అయిపోయినా, పిఎం అయిపోయినా, ఏ చోటకు వెళ్ళిపోయినా అక్కడ ఉద్యోగం చేసుకోవాలా, దేవుని పని కూడా మనం చేయాలి. చూడండి, బైబిల్లో దైవజనులు ఎలా ఉన్నారో, రాజులు దేవుని పని చేయలేదా, మంత్రులు దేవుని పని చేయలేదా, యోసేపు దేవుని పని చేయలేదా? చూడండి ఎలా దేవుని పని చేశారో, అలా మనం కూడా చేయాలి. మన బిడ్డలకు, మనవలకు మనం నేర్చుకొని మనం బ్రతకాలి. నేను ఏ పని చేసినా దేవుని కోసం నిలబడతాను. ఎందుకంటే దేవునికి మనం దూరం అయిపోయాం, దగ్గరికి అయ్యే అవకాశం లేదు మనకు. దగ్గరికి అయ్యామంటే ఎంత కృతజ్ఞులుగా ఉండవు మనం. ఏంటంటే మీకు ఒకవేళ ₹1,00,000 ఎవరిని ఇస్తే మీరు ఫీజు కట్టలేనప్పుడు మీరు కృతజ్ఞులుగా ఉండరా? మీరు తిరిగి వారికి ఏం చేయరా? దేవునికి మనం తిరిగి ఏం చేయగలం చెప్పండి?
కేవలం ఆయన కోసం నిలబడడం కదా, ఆయన పని చేయడం కదా. అది కృతజ్ఞులుగా మనం నిలబడతాం. మన పాపాన్ని తీసుకొని మనకు నీతి ఇచ్చిన దేవుని కొరకు మనం ఎలా నిలబడతామని చెప్పండి. మన జీవితాన్ని దారిపోయాలి, మన జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. ఈరోజు మీ కుటుంబమే మీ సర్కిల్. ఉదయం లేవడం, రాత్రి పడుకోవడం, ఉదయం నుంచి రాత్రి వరకు మీ కుటుంబమే, మీ ఉద్యోగమే, దీంతో తిరుగుతున్నారేమో, ఈ విషయాలతో మీరు నింపబడ్డారేమో. లేదు, ఇవి మంచివి కాదు. దేవుని విషయాలతో నింపబడాలి. దేవుని సంఘము, దేవుని సేవకులు, దేవుడు అని తప్పంతో నింపబడాలి. ఎలా ఇంకా దేవుని కోసం ఇన్వెస్ట్ చేయగలను, ఎలా దేవుని కార్యం జరిగించగలను, ఎలా దేవుని పనిలో నేను ఉండగలను, ఇదే మనసుతో నింపబడినప్పుడు దేవుడి కార్యం మీ కుటుంబం పట్ల జరిగించబోతున్నాడు. ఏదో నాకు అనిపిస్తుంది, ఈ మాట వింటున్న చాలా మందిలో దేవుడు సేవక భావం, సేవకుడు తలకు మనసు ఇవ్వబోతున్నాడు. ఒక పనివాడు తలకు మనసు ఇవ్వబోతున్నాడు. సేవ అంటే మొత్తం వదిలేసి బైబిల్ పట్టుకొని ప్రసంగించడం కాదు. సేవ అంటే దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చేయడం. నీ ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయాల్సిన పని ఉందేమో, అందుకు పిలువబడ్డామేమో, కానీ దేవుని పని అందరికి ఇవ్వబడింది. ఏదో ఒక విధంగా ఒకవేళ మీరు చేసిన సేవకులు సపోర్ట్గా నిలబడాల్సిన పని ఉందేమో, జరుగుతున్న పనిలో మీరు నిలబడాల్సిన ఏమి ఇచ్చినా దేవుడు మీ మనసుకు అది కలుగు చేస్తాడు. దేవుడు చెప్తాడు, కాన్స్టెంట్గా చెప్తాడు, నువ్వు నిలబడాలి ఈ విధంగానే. ఆ నిలబడిన విషయాన్ని పట్టుకోవాలంతే. కొందరు మొదటి రోజు నిలబడతారు, తర్వాత 2 రోజు పడిపోతారు, 3 రోజు నిలబడతారు, ఇంకా నిలబడరు, అంతే. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ఉండకూడదు. మనం దేవుడు చెప్తున్న మాట ప్రకారం మనం నిలబడాలి. ఆ వాక్యాన్ని పట్టుకొని నిలబడతాం. అధికమైన దేవుళ్ళు మీ కుటుంబానికి రాబోతున్నాయి. ఆ దేవుళ్ళు కూడా దేవుని నామం మహిమపరచబడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాట్లాడుతున్న మాతో గంభీరమైన విషయాలు చెప్తున్నావు. దేనికి దిగులు పడద్దని, దేనికి భయపడద్దని, నీవు ఇచ్చిన పని మమ్మల్ని చేయమని కోరుతున్నావు. సేవకు పిలువబడిన ప్రతి వ్యక్తి వారు ఉద్యోగంతో పాటు పని చేసుకోవాలి, ఉద్యోగంతో పాటు నీ పని చేయాలనే ఆలోచన మాకు రేపుతున్నావు. ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఉదయం అన్న, వారిలో నీ కొరకైన కోరికలు అధికమైపోనుగాక, నీ పని చేయనుగాక. వారు నేను వెంబడిస్తూ నీ నుంచి వచ్చే నీటిని, బండ నుంచి వచ్చే నీటిని తాగి బలపరచబడే వ్యక్తులుగా చేయండి. నీ కార్యాలు అతి శ్రేష్టంగా మా పట్ల ఉన్నాయి కనుక అతి శ్రేష్టమైన కార్యాలు నీ బిడ్డలను మమ్మల్ని ఆదరించమని అడుగుతాం. యేసు నామమున నీ బిడ్డలను ప్రేరేపించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పని కొరకు మీరు పిలువబడ్డారు. ఈ మాట మీ వరకు వస్తే మీరు పని చేయాలని దేవుడు కోరుతున్నాడు. చేస్తారా? చేస్తే ఎంత ఆనందపడతాడా? ఫిలిప్ కూతురు గురించి ఎంత ఆనందపడుంటాడు దేవుడు. ఈ మనిషి అయ్యాను, అలా మీ గురించి కూడా దేవుడు ఆనందపడిన గాక. మీ పిల్లలు కూర్చొని చెప్పండి, నానా వచ్చే తరంలో దేవుడిని ఇచ్చిస్తాడు, దీవిస్తాడు. అయితే అప్పుడు నువ్వు దేవుని పని చేయాలి. నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబం తల్లి తన కొడుకు ఒక మాట చెప్పింది ఏంటంటే, నానా మనం సేవకుల పట్ల మంచి భావం కలిగి ఉండాలి. నేను ఆశ్చర్యపోయిన కుటుంబం చూసినప్పుడు, ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు వారి కొడుకు సేవకుల పట్ల ఎలా భావం కలిగి ఉన్నాడో తల్లి కూడా అదే భావం కలిగి ఉన్నారు. మేము వెళ్ళి కూర్చుంటే వాళ్ళ కింద కూర్చుండిపోయి మాతో మాట్లాడుతూ, మేము మాట్లాడి వింటూ, వారి దేవుని మాట వింటూ వారు ఎంత ఆనందపడతారంటే, సేవకులు నిజంగా ఒక్కరికి ఒక్కొక్క తలంపు దేవుడు ఇస్తాడు. కొందరికి పరిచర్య దేవుడు ప్రారంభించాలని చెప్తాడు, కొందరికి పరిచర్య ప్రారంభించిన దాంట్లో దేవుడు సహకారాలు ఉండమని చెప్తాడు, కొందరు ఇంకొక విషయాలుగా దేవుడు ఒక్కొక్కరి హృదయాన్ని ఉంచుతాడు. ఆ కార్యం మీరు జరగాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. See you tomorrow.